సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. ఇక్కడ ఆర్జేస్ టీమ్ విజేస్ టీమ్ ఇద్దరు ఉన్నారు కాబట్టి మీ టీమ్స్ ని రిప్రజెంట్ చేస్తూ మీరే ఒక లీడర్ ని సెలెక్ట్ చేసుకోండి. డిస్కస్ చేసుకొని ఎవరు మీ కెప్టెన్ అనేది చెప్పండి. మీరు కూడా ఓకే. టైమ్ అప్. ఫస్ట్ మీ టీం నుంచి ఎవరు? బావా నా టీం నుంచి చేతు. ఓకే, సో ఆర్జేస్ టీం నుంచి చేతు ఇస్ రిప్రజెంటింగ్ ది కెప్టెన్. మా చేతు. విజేస్ టీమ్ మీ టీం నుంచి కెప్టెన్ ఎవరు? బావా మా చెల్లి రీతు వస్తుంది. సో విజేస్ టీం నుంచి రీతు ఇస్ రిప్రజెంటింగ్ ది కెప్టెన్. అటు చేతు ఇటు రీతు. ఈ రౌండ్ తూ, ఈ రౌండ్ తూ. క్యాప్టెన్స్ ని ఎందుకు పెట్టాను అనేది చెప్తాను. దాని తర్వాత అప్పుడు మీరు ఇప్పుడు ఎంత ఆనందపడ్డారో అప్పుడు అర్థమైంది మీకు ఏంటి అనేది. ఈ గేమ్ ఏంటంటే ఆర్జేస్ టీం నుంచి ఒకళ్ళు వస్తారు, విజేస్ టీం నుంచి ఒకళ్ళు వస్తారు. ఇద్దరు ఇక్కడ నించిన తర్వాత మీకు ఒక ఆడియో ప్లే అయింది, లేదంటే ఒక ఫోటో రావచ్చు ఏదన్నా. దానికి సంబంధించి నేను క్వశ్చన్ అడుగుతాను. ఎవరైతే ఆన్సర్ చేస్తారో వాళ్ళకి 1 పాయింట్ ప్లస్ ఆపోజిట్ టీం క్యాప్టెన్ ని పనిష్ చేయొచ్చు. ఎలా పనిష్ చేస్తారు అంటే ఇక్కడ మీ దగ్గర కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఆ ప్రాపర్టీస్ ఒక్కొక్కటిగా వాళ్ళకి ధరించడం. సార్ మార్చుకోవచ్చు సార్ కెప్టెన్ ని, మార్చుకోవచ్చు సార్ కెప్టెన్ ని. యాక్చువల్లీ రీతు మీ టీం నుంచి ఎవరు వస్తారు? మా టీం నుంచి మల్టీ టాలెంటెడ్ అవేమి లేని రీతు వస్తుంది. సో డైరెక్ట్ గా మా కెప్టెన్ నే పంపిస్తున్నాం మేము. జరగండి 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 మాసు నుంచి మాసు పీసు పంచనండి. సో చేతు గారు కెప్టెన్ మీ టీం నుంచి ఎవరు వస్తారు? రీతుకి లెవెల్లో ఉండాలి కాబట్టి ఆర్ ఫర్ రీతు, ఆర్ ఫర్ రవలి. సో సెండింగ్ రవలి. ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ ఆన్సర్ చెప్పిన తర్వాత క్వశ్చన్ అడుగుతారా, లేకపోతే క్వశ్చన్ అడిగిన తర్వాత ఆన్సర్? ఇదే ఈ కాన్ఫిడెన్సే కావాలి మాకు. పనిష్మెంట్ కూడా ఇదే ఉపయోగపడుతుంది. ఇలా ఉంటే చాలు మాకు. హే సుధీర్, వాళ్ళు ఓడిపోవడానికి రెడీగా ఉన్నారా లేదా కనుక్కో. అరే రీతు, మనకు అసలు కాన్ఫిడెన్స్ వద్దు, మనం ఓడిపోతాం, మనం ఓడిపోతాం. సో ఇప్పుడు ఒక ఆడియో ప్లే అయింది. ఆడియో జాగ్రత్తగా వినండి. ఆ ఆడియోకి సంబంధించి ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు నేను. ఓకే, విన్న తర్వాత నేను క్వశ్చన్ అడుగుతా. ఓకేనా? సమ్మర్ రెడీయా? 3, 2, 1 సౌండ్. వీడు ముసలోడు అవ్వకూడదు. ఇప్పుడు మీరు విన్న డైలాగ్ సినిమాలోని హీరోయిన్ క్యారెక్టర్ పేరేంటి? తీసుకో తీసుకో తీసుకో. డ్రెస్ లాగకు, డ్రెస్ లాగకు. కాదు, లాగాలి లాగాలి అంటే లంగాలు అవుతావేంటి, బాల్ లాగాలి. లంగాలు అవుతావేంటి, బాల్ లాగాలి. అంతా పాపం చూడండి, ఆవిడ వయసుకి మించిన కష్టపడింది. ఆన్సర్ తెలుసా? బేబమ్మ. 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 రైట్ ఆన్సర్. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరు నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతా. చలి చలిగా చిరు 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 అలనే నేను, చర చర నువ్వల్లితే నన్ను ఎగసే తీరుతా. ఏ హోటల్లో పరాట తిప్పారా ఆయన? వీడు ముసలోడు అవ్వకూడదు బాబు. ఇది పెద్దదా? VJ's go with 1 point. ఆ డైలాగ్ వాడు చెప్పడం కన్నా ఆ హీరోయిన్ కి ఒరిజినల్ గా డబ్బింగ్ వాయిస్ ఇచ్చిన శ్వేత గారు ఇక్కడ ఉన్నారు. సో ఎవరిని చూసి చెప్పాలనిపిస్తుంది ఆ డైలాగ్? నిన్నే, ఎందుకంటే త్వరలో ముసలాడు అవబోతున్నావు కదా, ముసలాడు అవబోతున్నావు కదా. ఎవరి వైపు చూసి చెప్దాం? ఇక్కడ అందగాడంటే ఇంక నేనే. అందం ఒకటే ఉంది, అందం ఒకటే ఉంది. అయితే ఒక పని చేద్దాం, చూస్తున్నారు కదా టీవీ, వాళ్ళకి చూసి చెప్దాం. వాళ్ళు మేసాలు చెప్పలేరా? వీడు ముసలోడు అవ్వకూడదే. బేబమ్మ, జ్వరం కావాలా, జ్వరం కావాలా? పనిష్మెంట్ ఇస్తారని దాక్కుంటున్నాడు పాపం.
టీమ్ లీడర్ రీతు గారు రండి. మీ టీమ్ తో వచ్చి మీరు ఏ పనిష్మెంట్ కావాలంటే ఆ పనిష్మెంట్ ఉంది, అందులో చూడండి. చైతు చాలా క్యూట్ గా తయారు చేయబోతున్నాం నేను. కళ్ళు మూసుకో. అదంతా కాదు కానీ మొహం దగ్గర పెట్టి అదే పనిష్మెంట్. బావలు సయ్యా బావలు సయ్యా రింబోల 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 నా పొట్ట అనుకున్నావు పరిపడినావు రే. ఏంటి సిద్ధి అదోలా చూస్తున్నావు? లిప్స్టిక్ వేసుకున్నా, లిప్స్టిక్ వేసుకోగానే అలా చూస్తుంటే నేనేదు ఇంకా మొత్తం ప్రాపర్టీస్ అన్ని వస్తే నాకు పనిష్మెంట్ లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ చైతు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఆర్జే మీ సైడ్ నుంచి కెప్టెన్ ఎవరు వస్తున్నారు? ఈసారి ఆడవాళ్ళని కాదు, మగ ఆనిముత్యం ఆర్జే నాని. ఆర్జే నాని గారు ఆన్ స్టేజ్. సో యా విజయ్ కెప్టెన్. మా తరపు నుంచి వచ్చేవాడి గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదు, వాడే మా ఇమాన్యుయల్. నాకు చుట్టూ నేనే ఒక్కటైనా ఒంటరోని కానే వీరుడినే యోధుడినే. చెప్పమ్మా. ఫ్యాన్స్ కొంచెం స్లో పెట్టండి. హలో, వాడిని అనే ముందు ఆలోచించుకొని అండం నేర్చుకోండి. ఫ్యాన్స్ కొంచెం స్లో పెట్టండి అన్నాను. అంటే వాడు హెయిర్ లేకపోద్దనా? నా బొచ్చులో నా బొచ్చు గురించి ఎంతసేపు? అరే నీకంటే నీ బొచ్చుకి ఫ్యాన్స్ ఎక్కువరా? థ్యాంక్స్ అక్క. నువ్వు దానికేనా ఫ్యాను? ఇప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ ఒక ఎల్ఈడి లోని ఒక ఇమేజ్ డిస్ప్లే చేస్తాం. దానికి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతాను. సో జాగ్రత్తగా చూడండి. ఓకే, కెన్ వి హావ్ ద పిక్చర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? చూశారు కదా పిక్చర్? వాళ్ళిద్దరి కాంబినేషన్ లోని ఏవైనా ఒక 3 సాంగ్స్ చెప్పండి. వాళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన 3 పాటలు. ఆగడు అదొకటి, కుర్చీని మడత పెట్టి ఒకటి, సార్ వస్తారు అదొకటి. 3 సాంగ్స్ చెప్పావు అండ్ దట్స్ రైట్ ఆన్సర్. మీకు 1 పాయింట్. బావా మళ్ళీ టీమ్ లీడర్ కి పనిష్మెంట్ ఉందిగా? యా బావా, ఒక్క నిమిషం. అస్సలు తప్పించుకోలేవు. నువ్వు ఎన్నిసార్లు రమ్మంటే అన్నిసార్లు వస్తారు. రే 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 టూ మచ్ రా రే. అరే జెండర్ మార్పించడానికి ఇక్కడ పిలిచారా ఏంట్రా? చేతు అన్న విగ్గు తీసావు కాబట్టి ప్రతి సుధీర్ అని వచ్చేసాడు దగ్గరికి ఆల్మోస్ట్. బాబు 2 క్వశ్చన్స్ కి ఇలా ధైర్యం, ఇంకా 2 క్వశ్చన్లు ఆన్సర్ చేయలేదు అనుకో తర్వాత ఏమైద్దో చూసుకో. తర్వాత డైరెక్ట్ బాంబే తీసుకెళ్తాం. ఇమ్ము ఇట్రారా. ఫోటో చూసి ఇందాక ఆన్సర్ ఎరగొట్టేసావరా. ఈ మధ్య యూట్యూబ్ బ్లాగ్స్ కూడా చాలా బాగా చేస్తున్నావు. ఇక్కడ వెనకాల మీకు కొన్ని ఫొటోస్ డిస్ప్లే చేస్తా ఉంటావు. ఆ ఫొటోస్ బట్టి నువ్వు కాంటెంట్ ఇమ్మీడియట్ గా స్పాట్ లో అక్కడికక్కడ మారుస్తూ ఒకదాన్ని ఒకటి కలెక్ట్ చేస్తూ ఒక బ్లాగ్ చేయాలి. రెడీ? 3, 2, 1 హియర్ కమ్స్ ద ఫస్ట్ ఫోటో.
గుడిసా. సో ఈ గుడిసె ఎవరితో కాదు ఫ్రెండ్స్, మన వర్షాది. ఆర్టిస్ట్ కాకముందు వర్ష ఈ గుడిసెలోనే ఉండేది. వర్ష వెళ్ళిపోయిన తర్వాత రీతు రెంట్కి తీసుకుంది ఫ్రెండ్స్. చూసుకుంటే ఇదిగో వర్ష మేకప్ కిట్ ఫ్రెండ్స్. ఇదంతా దీని వెనకాల తీసేసింది. ఓకే, ఇది 7th వాడే బ్రష్ ఫ్రెండ్స్. ఒకటి మేకప్ బ్రష్, ఒకటి పళ్ళకి వాడే బ్రష్, ఇంకోటి ఐబ్రోస్ వాడే బ్రష్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి షేర్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు ఇది సుధీర్ అనే బాత్రూమ్ ఫ్రెండ్స్. సుధీరానికి దేనిలోనైనా ఒకరు తోడు కావాలి కాబట్టి ఇలా తోడుకి 2 పెట్టేసుకున్నాడు. ఓకే, ఇది నాకు ఎవరున్నారు ఇక్కడ మంచి. ఓకే, ఇది నరేష్ మా ఫస్ట్ నైట్ మంచం ఫ్రెండ్స్. నరేష్ అవగపట్నాలుగా బయటికి వెళ్ళిపోయాడు. ఇది ఫ్రెండ్స్ మీరు చూశారు కదా, మీరు ఇక్కడ గడ్డి వాములో చూస్తున్నారు. దాని వెనకాల వెళ్ళే అమ్మాయి గురించి మీకు తెలియదు. ఆ అమ్మాయి సుధీర్ అన్న లవర్. బేసిక్ గా సుధీర్ అన్నది గడ్డివాము, ఈ పక్కన ఉన్నది వర్ష గడ్డివాము. సో ఇదంతా చూశారు కదా. నా లాగ్స్ చూడకపోతే నేను అడుక్కుని అయిపోతాను ఫ్రెండ్స్. ప్లీజ్ దయచేసి నా వ్లాగ్స్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను. బేసిక్ గా అందరి గురించి ఇన్వాల్వ్ చేద్దాం అనుకున్నాను కానీ ప్రతిదీ నీకే కనెక్ట్ అవుతుంది అబ్బా. కానీ ఏ మాట కామాట ఇన్స్టెంట్ గా ఇప్పటికిప్పుడు ఇచ్చినా సరే వితౌట్ స్క్రిప్ట్ స్పాట్ లోని చేసావు. గ్రేట్ రైట్. అది ఫస్ట్ నుంచి అలవాటు కదా మనం అనట్లే మేము. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద థర్డ్ క్వశ్చన్. సరే, ఇప్పటికన్నా నిన్ను గెలిపించేది ఎవరు? స్వాతి రాబోతుంది. మీ టీం నుంచి కెప్టెన్. మా టీం నుంచి ఇప్పుడు అంత భారీ స్థాయిలో లేకపోయినా మా అందాల అప్సరస మేనక ప్రభరాంబిక వస్తుంది. కాదు, ఎలివేషన్ ఇమ్మంటే ఆవిడ బౌలింగ్ చేస్తుంది ఏంటి వచ్చి. ఇంకోటి ఎంత బిల్డప్ ఇచ్చినా ఆన్సర్ చెప్పాలి. మీ టీం ని గెలిపించాలి. ఈ రౌండ్ గనుక మేము గెలిస్తే నాకు విముక్తి లభిస్తుందా లేదా? గెలవకపోతే ఇంకంతే. నువ్వు లైఫ్ లో ఇంకా బాంబే పోవాల్సిందే. లైఫ్ లాంగ్ అనేది ఎపిసోడ్ ఎండింగ్ తెలుస్తుంది. ఇప్పుడు ఒక ఆడియో ప్లే అయింది, అది వినండి ఫస్ట్. దాని తర్వాత క్వశ్చన్ అడుగుతా. ఓకే, కెన్ వి హావ్ ద సౌండ్? సాంబా 3 2 1 సౌండ్. ఇప్పుడు మీరు విన్న పాటలోని 2 యాంకర్స్ ఉన్నారు. నేను క్వశ్చన్ అడిగానా? 2 యాంకర్స్ ఉన్నారని నేనే చెప్పా. దానికి కూడా మీరు బాల్ పట్టుకుంటే ఎలాగా? సో 2 యాంకర్స్ ఉన్నారు. ఒకరు పాడిన వాళ్ళు, ఒకరు డాన్స్ చేసిన వాళ్ళు. వాళ్ళిద్దరు పేర్లు ఏంటి? చెప్పండి, ఆన్సర్ ఏంటి? సుమ గారు, అనసూయ గారు ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. అరే నిజం చెప్పరా, నువ్వు చాలా ఎంజాయ్ చేస్తున్నావు కదా ఇద్దరితో. అప్పటి నుంచి అమ్మాయి అని ఏడుస్తున్నావు కాబట్టి ఇప్పుడు చాలా మంచిగా బట్టతల పెడుతున్నాం. చూసావా? బట్టతల అమ్మాయి. బట్టతలు అనకండి. ఇలా వేసుకో ఫస్ట్ దీన్ని.
ఎరానా ఏంటి ఎరానా ఏంటి ఎరానా బాగున్నా ఎరానా ఆంటీ కలికి ఎలా ఉంది? ఏరా బాగున్నాం పక్కెళ్ళరా ఎలా అమ్మా 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 అమ్మరా అమ్మరా ఓడిపోయి నాకు పనిష్మెంట్ ఇచ్చాను అన్న. బట్ థ్యాంక్ యూ, వెల్ ప్లేడ్ బోత్ ఆర్జేస్ అండ్ విజేస్ ఇద్దరు అద్భుతంగా ఆడారు. కానీ ఒక్క క్వశ్చన్ కూడా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా కంటిన్యూస్ గా 3 questions కి ఆన్సర్ చేసి 3 points అని రౌండ్ విన్నర్స్ ఆర్ విజేస్. రాజు మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి